అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. L2 లబ్ధిదారులకి కట్టించబోయే ఇందిరమ్మ మోడల్ హౌస్ గురించి అయితే చెప్పబోతున్నాను. దాని గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి. వీడియో స్కిప్ చేస్తే మేమేం చెప్పామనేది కూడా క్లారిటీగా అర్థం కాదండి, దయచేసి స్కిప్ చేయొద్దు. ఇదిగోండి, ఇదేనండి మీకు కట్టించబోయే ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ అండి. ఇది ఆల్రెడీ ఒక చోట కట్టారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తాను. 5,15 రోజులు షేర్ వాల్ పద్ధతిలో నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మించిన స్టాండప్ కంపెనీ. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 5 లక్షల బడ్జెట్లో కొత్త పద్ధతుల్లో నిర్మించడానికి వివిధ ఏజెన్సీలు ఆసక్తి చూపుతున్నాయి. అతి తక్కువ సమయంలో ప్రభుత్వం అందించే నిధులతోనే పేదలకు నాణ్యమైన ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. హౌసింగ్ కార్పొరేషన్ సూచనలతో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఓ స్టాండప్ కంపెనీ 400 చదరపు అడుగుల్లో నమూనా ఇంటిని నిర్మించింది. 15 రోజుల్లోనే 5 లక్షల లోపు ఖర్చుతో షేర్వాల్ పద్ధతిలో ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు వెల్లడించింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇలాంటి ఇళ్లను లబ్ధిదారులకు నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. జిన్నారంలో నమూనా ఇంటి నిర్మాణంలో భాగంగా 5 రోజుల్లో పునాది, 6 రోజుల్లో స్లాబు, గోడలు, 4 రోజుల్లో మిగతా పనులు పూర్తి చేశామని ఈ సంస్థ నిర్వాహకులు మల్లికార్జున్ గురువారం మీడియాకు వివరించారు. 6 కార్మికులతోనే పూర్తిగా పర్యావరణ అనుకూల పద్ధతిలో ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. తక్కువ ఖర్చుతో ఇందిరమ్మ ఇంటిని బడ్జెట్లో నిర్మించే విధంగా వివిధ ఏజెన్సీలకు అవకాశం కల్పిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ సిఈ చైతన్య కుమార్ తెలిపారు. 60 ఏళ్ల వరకు మన్నిక. షేర్వాల్ పద్ధతిలో 22.3 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పుతో మొత్తం 400 అడుగుల స్లాబ్ వచ్చే విధంగా ఈ నిర్మాణం చేపట్టాము. G+1కు అనుకూలంగా నిర్మించాం. భవిష్యత్తులో ఇంటిపై మరో అంతస్తు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 8 mm, 10 mm స్టీలు, రెడీమిక్స్, సెల్ఫ్ కాంపాక్ట్, కాంక్రీటు, అల్యూమినియం ప్యానెలు వినియోగించాం. బయటి గోడలు 150 mm మందంతో నిర్మించాం. ఈ పద్ధతిలో ఇంటికి పగుళ్ళు, లీకేజీలు ఏర్పడవు. ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. 60 ఏళ్ల వరకు నాణ్యతతో ఉంటుంది అని సంస్థ వివరించింది. చూశారు కదా అండి, ఈ ఇందిరమ్మ ఇంటి నమూనాని. ఆ నమూనా ప్రకారమే ఆ కంపెనీకి అయితే కాంట్రాక్ట్ అయితే గవర్నమెంట్ ఇచ్చారంటండి. ఆ నమూనా మాదిరిగానే ఇల్లు అయితే 5 లక్షల లోపు 15 రోజుల్లో ఇల్లు నిర్మించేలా ఆ కంపెనీకి కాంట్రాక్ట్ అయితే ఇస్తున్నారని తెలిసింది మనకి. ఈ ఇంటి నిర్మాణానికి 8 mm, 10 mm స్టీలే వాడుతున్నారంటండి. ఫ్యూచర్లో ఇంకేదైనా సరే ఆ స్లాబ్ పైన మళ్ళీ మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక మళ్ళీ అలా కూడా గట్టిగా ఉండేటట్టు అరేంజ్ చేస్తున్నారంట. అంతేకాదండి, ఇంకా దీని లైఫ్ టైం వచ్చేసరికి 60 సంవత్సరాలు మాత్రమే ఉంటుందంటండి. అంటే 60 సంవత్సరాల లోపు గ్యారంటీ అయితే ఇస్తున్నారు ఇంటికి. 60 సంవత్సరాల తర్వాత వీళ్ళు గ్యారంటీ అయితే ఇవ్వట్లేదండి. 60 సంవత్సరాల లైఫ్ టైం దీనికి. సో ఇదేనండి, ఇక ఫైనల్ హౌస్ అయితే మనకి డిసైడ్ అయిపోయింది. గవర్నమెంట్ వారు అయితే ఈ ఇంటిని డిసైడ్ చేసేసారు. 5 లక్షల లోపే ఈ ఇంటిని 15 రోజుల్లోనే నిర్మించి ఇస్తామని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారంటండి. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏదైనా సరే మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే, ఇది మేము కొంచెం పీసెస్గా మేము కట్ చేసి పెట్టాము కాబట్టి అర్థం కాకపోతే దీని ఫుల్ లెంత్ మ్యాటరు మనకి షార్ట్ వీడియోలో అవైలబుల్లో ఉంది. తప్పకుండా చూడండి దాన్ని కూడా. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.